నమస్తే ఎన్బి సుధాకర్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి నిహాల్ గారు. ఎస్ సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి ఎట్టకేలకు వెళ్ళారు. ఆంక్షలు విధించిన కొన్నప్పటికీ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, కమ్మ వాళ్ళు మా పార్టీలో ఉంటే మీకేమైనా అభ్యంతరమా చంద్రబాబు నాయుడు గారు? నీకు ఊడిగం చేయడానికి కమ్మవారు పుట్టారని అనుకుంటున్నావా? కమ్మవారు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళను వెంటాడి హింసించి జైల్లో పెట్టి తప్పుడు కేసులు బినాయించి తప్పుడు సాక్ష్యాలు సృష్టించే వాళ్ళను సూసైడ్ చేసుకునేలా చేస్తున్నాడని, చంద్రబాబు నాయుడు ఇలా చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఈ స్టేట్మెంట్ పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ సామాజికం పట్ల కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారండి. ఉమ్, ఆయనకి ఉన్నంత కుల విద్వేషం, కుల అహంకారం, కులతత్వం ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. అమరావతిని నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు తలపెట్టినప్పుడు అది అమరావతి కాదు కమ్మరావతి అంటూ ఒక కులాన్ని ఆపాదించి ఆ రాజధానికే జనాలను అందరినీ వివిధ కులాల వాళ్ళని రెచ్చగొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పార్టీలో అంటే అక్కడ తప్పనిసరి విజయవాడ, గుంటూరు అక్కడ కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు తప్ప రాయలసీమలో ఆయన పార్టీలో కార్యవర్గంలో కూడా కమ్మ వాళ్ళు లేరు. ఎవరన్నా ఉంటే చెప్పమనండి. ఒక్క ఎమ్మెల్యే టికెట్ అయినా కమ్మ వాళ్ళకి ఇచ్చారా ఆయన చెప్పండి. ఎంఏ కానీ ఎంపీ కానీ అసలు మండల అధ్యక్షులు ఏడన్నా ఉంటారేమో తెలియదు, విధి లేని పరిస్థితుల్లో ఉండొచ్చు. మా చిత్తూరు జిల్లాలో అయితే అది కూడా లేదు. అంటే ఆయన ఇప్పుడు వచ్చి కమ్మ వాళ్ళ మీద ప్రేమ వలకపోయడం అనేది హాస్యాస్పదం. ఇప్పటి వరకు ఆయన కుల విద్వేషాలు రెచ్చగొట్టి రాయలసీమలో పబ్బం గడుపుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఆయన మాటల్ని ఎవరు విశ్వసించరండి. ఆయన మాటల్ని ఎవరు విశ్వసించరు. ఆయన ఎక్కడికి వెళ్ళారు? సత్యనపల్లిలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. అది ఎందుకు చేసుకున్నారు? ఆయన ఆత్మహత్య కారణమేమి? అతను బెట్టింగ్ పెట్టాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు లేదా వైసీపీ అధికారం వస్తుందని బెట్టింగ్ కట్టాడు. ఆ బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేక ఆత్మహత్య చనిపోయాడు. పోనీ ఈ రోజు ఆయన ఆత్మహత్య కోసం ఆయన పరిశీలించడము లేదా పరామర్శించడం, ఆ కుటుంబాన్ని ఆదుకోవడం ఎవరికి తప్పేం కాదండి. మేమేం తప్పు పట్టాం. అయితే పోలీసులు కొంతమందికి అనుమతి ఇచ్చి పరిమిత సంఖ్యలో వెళ్ళి ఆయన కలవమంటే ఏం చేశారు? చాలా మందిని కూలికి జనాలను పిలుచుకొచ్చి ఈయన పెద్ద ప్రదర్శన లాగా వెళ్ళారు. ఆయన కాన్వాయ్ వాహనం ఢీకొట్టి ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ తర్వాత జనాల్లో కూడా తొక్కిసలాట్లో మరొక వ్యక్తి చనిపోయాడు. అంటే ఒక ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళి ఇద్దరి మరణాలకు కారణమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కాన్వాయ్ వెహికల్ అక్కడ ఢీ కొట్టి ఒక అతను గిలగిలా కొట్టుకొని ఉంటే ఎవరు కాన్వాయ్ ఆపలేదు. ఆఖరికి అతను చనిపోయిన తర్వాత కూడా వచ్చి పరామర్శించలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి అంత అభిమానం ఉంటే ప్రజల మీద తన సభలకు, తన సమావేశాలకు, తన ఊరేగింపులకు వచ్చి ఇద్దరు వ్యక్తులు చనిపోతే వాళ్ళ కుటుంబాల దగ్గరికి అప్పుడే వెళ్ళుండాలి. వాళ్ళ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళని పరామర్శించాలి. ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలి, సానుభూతి చెప్పాలి. ఇవేమీ లేకుండా చేశాడంటే ఆయన ఒక రాజకీయం చేస్తున్నాడు. ప్రధానంగా ఈ నెల 21వ తేదీ విశాఖ బీచ్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుతున్నాం. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వస్తారు. 5 లక్షల మందితో బీచ్ లో ఎక్కడా లేనంతగా చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది ఆ యోగా ప్రదర్శనలో పాల్గొంటారు. ఇది ఎక్కడ ప్రపంచ ప్రసిద్ధిగాంచి పేరు వస్తుందో చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి అంత పేరు రావడం ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి కుట్ర చేసి కుటిల నీతితో అల్లర్లు సృష్టించడం కోసం ఈ రోజు సత్యనపల్లికి వచ్చారు. ఈ అల్లర్లు సృష్టించారు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సార్, కానీ జగన్మోహన్ రెడ్డి కానీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట మీకు అనడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది.
ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు ఎవరు పట్టించుకోని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారు అనుకూలంగా ఉంటేనే ఆ కంప్లైంట్ అయితే ఫెయిల్ అవుతుంది, లేకపోతే అది ఫెయిల్ అవ్వట్లేదు అన్నట్టుగా నేను చెప్పడం జరిగింది. సో దాని పట్ల మీరేమంటారు సార్? సరే, ఈ రెడ్ బుక్ రాజ్యాంగము, రెడ్ బుక్ రాజ్యాంగం అనే వాళ్ళకి కనీస పరిజ్ఞానం లేదని చెప్పక తప్పదు. రెడ్ బుక్ లో ఏముంది? గత ప్రభుత్వంలో అక్రమాలు, అవినీతి, దురాగతాలు చేసిన వాళ్ళ జాబితా రాసుకున్నారు. లోకేష్ గారు పాదయాత్రకు వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ అన్యాయాలు, అక్రమాలు జరిగాయి అవి చేసుకున్నారు. అంతేగాని అది రాజ్యాంగం కాదు. అట్లా అని చెప్పి వాళ్ళు ఏమి అధికారం పరిగెట్టి వెళ్ళి చేయలే. నేరాలు చేసిన వాళ్ళని, ఇంతకు ముందే కేసులు ఉన్న వాళ్ళని, అవి దర్యాప్తులు చేసి ఆధారాలు ఉన్న వాళ్ళని పోలీసులు కేసులు పెట్టి అరెస్టులు చేసి చట్టబద్ధంగా చేస్తున్నారు. అలా అరెస్టులు అయిన వాళ్ళు కూడా కోర్టుకు వెళ్తున్నారు, బెయిల్ తెచ్చుకుంటున్నారు. కొంతమందికి బెయిల్ రాక మళ్ళీ రిమాండ్ విధిస్తున్నారు, తిరుగుతున్నారు. ఇక్కడ రెడ్ బుక్ ప్రస్తావన ఏముందండి? రెడ్ బుక్ ఏం చేశారు? లోకేష్ గారు అన్న హైకోర్టు జడ్జా? ఏం కాదు కదా. ఆయన ఎవరు కేసులు వేయలేదు, కోర్టులు ఉన్నాయి, బెయిల్ ఇస్తాయి. లేకపోతే ఈయన ఎఫ్ఐఆర్లు రాస్తా కూర్చున్నారా? లోకేష్ గారు ఏమన్నా పోలీస్ స్టేషన్ పోయి ఎఫ్ఐఆర్లు రాస్తున్నారా? ఏం లేదే. చట్టం తన పని తాను చేసుకుపోతా ఉంది. పోలీసుల పనులు చేస్తున్నారు, కోర్టులు కోర్టుల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎవరి పని వాళ్ళు చేసేటప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పడం హాస్యాస్పదం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆడలేక మధ్యలో ఊడన్నట్టు ఏదో లేనిపోని ఆరోపణలు చేస్తూ ఆయన ఇప్పుడు వచ్చి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా కమ్మ వాళ్ళకి ఆయన సేవ చేస్తానని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతున్నారు, రాయలసీమకు సంబంధించిన ఒక్క వ్యక్తినైనా, కమ్మ వ్యక్తిని మీ పార్టీ కార్యవర్గంలో పెట్టండి. లేదా చిత్తూరు జిల్లా, కడప జిల్లా, అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలో ఒక్కొక్కరిని జిల్లా కార్యదర్శిగా పెట్టిన తర్వాత మీరు కమ్మ వాళ్ళ పట్ల మీకు ప్రేమ ఉందని నిరూపించుకోండి. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది కమ్మ సామాజిక వర్గం వాళ్ళని రెచ్చగొట్టాలనుకుంటే మీ కుయుక్తులు సాగవన్న విషయాన్ని గుర్తించండి. ఓకే, ఓకే. సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.